హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఎప్పుడు చపాతీల్లోకి కుర్మా, పప్పు, కూర అవన్నీ చేస్తూ ఉంటామండి. అబ్బాయి అమ్మ ఎప్పుడు అదేనా, ఏదైనా వెరైటీ చేయొచ్చు కదా అని చెప్పాను అన్నాడు. అప్పుడు మా అత్తయ్య క్యాబేజీ మసాలా కూర చేసేదండి, అది గుర్తొచ్చింది. అది చేద్దామని చెప్పానని రెడీ చేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. అర క్యాబేజ్ అండి, కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను. 3 ఉల్లిపాయలు కట్ చేశాను. ఒక బంగాళదుంప కట్ చేసి ఆ నీళ్ళలో వేయకపోతే నలుపు వస్తాయి, అందుకని నీళ్ళలో వేసుకున్నానండి. క్యారెట్ సగం ముక్కలు చేసుకున్నాను. ఒక 4 టమోటాలండి. ఈ కొబ్బరి, అల్లము, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి నూనె పోసేసానండి. నూనె కాగిపోయింది. ఇదిగోండి తాలింపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. వేగిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసాను. వేసిన ఒక్క సెకండ్కే ఇది మనము మిక్సీ చేసుకున్నాం కదండి, అల్లము, ఎల్లిపాయ, కొబ్బరి, ఎండుమిర్చి అవన్నీ కూడా ఈ నూనెలో బాగా వేగాలి. కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయండి. తర్వాత వెంటనే క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి వేసిన 1 నిమిషం తర్వాత బంగాళదుంప వేసేసుకోవచ్చు. బంగాళదుంప కూడా వేసేస్తున్నాను. 2-3 సెకండ్లు అయిపోగానే టమోటాలు కూడా వేసేసేయచ్చు. టమోటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకా 2-3 సెకండ్లు ఉంచేసి క్యాబేజ్ కూడా వేసేసి కాస్త పసుపేసి మూత పెట్టేసుకోవటమే. క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను. కొంచెము పసుపేసి వాటర్ 1 గ్లాస్ పోయాలండి. పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తానండి. ఒక 20 నిమిషాలు బాగా మగ్గాలి. ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెము యాడ్ చేసుకోండి. క్యాబేజీ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. పొగలు కక్కుతుంది చూడండి. టేస్ట్ చూసి చెప్తా మీకు. సూపర్ అండి. ఈ రెసిపీ చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. వేడివేడిగా ఉంది కదా, అందుకని తినలేకపోయానండి. కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.